మెదక్ జిల్లా నార్సింగి మండలంలో పాఠశాలలకు సెలవులు రావడంతో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నార్సింగి మండల ఎస్ఐ సృజన అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో సెలవులు పిల్లలకు ఆటవిడుపుగా మారాయని, గ్రామాల్లో చాలా వరకు యువత పిల్లలు బావులు, కుంటలు, చెరువుల్లో ఈతకు వెళ్తుంటారని, కొత్తగా ఈత నేర్చుకోవాలన్నా ఉష్ణోగ్రత వేడి నుంచి ఉపశమనం పొందేందుకు వాగులు, చెరువుల్లో ఈత కొట్టాలన్న ఉత్సాహంతో పిల్లలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నీటిలోకి దిగితే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ఈత కొట్టడంపై పిల్లలకు పెద్దగా అవగాహన ఉండదని, అలాంటి సమయంలో ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటారని గుర్తు చేశారు. గ్రామాల్లో ఈతరాని పిల్లలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇదిలా ఉండగా వేసవి సెలవుల్లో విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా మొబైల్ వినియోగించడం తగ్గించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు మొబైల్ ప్రమాదం పొంచి ఉందని, తల్లిదండ్రులు వేసవి కాలంలో ప్రత్యేకంగా స్పెషల్ కోర్సుల శిక్షణ పంపించడం మంచిదే అన్నారు. ఏది ఏమైనా ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు 50 రోజుల పాటు పిల్లలను క్రమశిక్షణతో ప్రోత్సహించి సన్మార్గంలో నడిపించేలా బాధ్యతగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు కోరారు. నార్సింగి మండల ప్రజలందరికీ నమస్కారం. సో మనకి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. అండ్ ముఖ్యంగా స్కూల్ పిల్లలకి స్కూల్ అయిపోయింది. 23 నుంచి వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. సో ఇప్పటి నుంచి వాళ్ళు బయట తిరగకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి మంచిది, ఎట్ ది సేమ్ టైం పిల్లలకు కూడా మంచిది. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు ఎండలు విపరీతంగా కొడుతున్నాయని చెప్పేసి వాళ్ళకి బయటకి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఉంటుంది. సో అట్లాంటి టైంలో వాళ్ళు ఈతకి వెళ్ళడం కానీ లేదా బయట తిరగడం కానీ ఫ్రెండ్స్తో సో అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో మనం ముఖ్యంగా వాళ్ళని చూసుకోవాల్సింది ఏంటంటే ఎండలు విపరీతంగా ఉంటున్నాయి కాబట్టి ఒకవేళ ఎండ దెబ్బ తగిలితే వాళ్ళకి చాలా ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఈత రాకుండా ఈత నేర్చుకోవడానికి వెళ్ళి మన చెరువులలో అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు. సో అట్లాంటి టైంలో ఏమైనా అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి పిల్లల్ని బయటకు పంపించకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.